హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే నాకు సపోర్ట్ అయితే చేయండి. సో ఈరోజైతే నేను కాచిగూడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఏసీ ట్రైన్లో ఎలా ట్రావెల్ చేయాలి, సో ఈరోజు మా జర్నీ అయితే ఎలా ఉంటుందనేది చూపించబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. యాక్చువల్లీ మా ఫ్రెండ్ రిసెప్షన్ అయితే ఉండే, సో తిరుపతికి అయితే వెళ్తున్నాం, హైదరాబాద్ టు తిరుపతి. సో ఇది కాచిగూడ రైల్వే స్టేషన్లో మా ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. అందరం కలిసి ఏసీలో ట్రావెల్ చేద్దామని ఫిక్స్ అయినాం. అందుకోసం ఏసీది బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ హెడ్ 2000 అయితే పడింది, హైదరాబాద్ టు తిరుపతి. అండ్ ఇక్కడ లోపలికి ఒకసారి ఎంటర్ అయ్యి ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి ఎలా ఉందో. ఇక్కడైతే ఒక్కొక్క క్యాబిన్ అయితే ఇచ్చాడు, ఏబిసిడి అట్లా క్యాబిన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఏ అని మెన్షన్ చేశాడు కదా, ఇది వచ్చేసి ఏ క్యాబిన్ అనమాట. మనకి ఏ క్యాబిన్లో ఇంతమంది పర్సన్స్, బి క్యాబిన్ ఇంతమంది పర్సన్స్ అనేది ఇస్తాడు. అంటే ఇక్కడ బెడ్స్ చూడండి 2 ఇచ్చాడు. సో ఇదైతే కపుల్ క్యాబిన్ అనమాట. మనం టికెట్స్ బుక్ చేసేటప్పుడే మనకి కపుల్ అని ఒక ఆప్షన్ అయితే చూపిస్తుందట. సో మీరు ఎప్పుడైనా కపుల్గా వెళ్ళాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. లైఫ్లో ఒక్కసారైనా సరే ఇలాంటి జర్నీ చేస్తే మనకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ స్విచెస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ స్విచ్ ఇది ఏసీ అండ్ లైట్ అండ్ ఒక ఎమర్జెన్సీ అలర్ట్ కూడా ఉంటుంది. సాకెట్ కూడా ఇచ్చాడు ఛార్జింగ్ పాయింట్ కోసం. అండ్ ఇక్కడ 6-5 నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ నెంబర్స్. అండ్ ఇక్కడ క్యాబిన్ నెంబర్ ఇచ్చాడు, ఏబీసీ అని చెప్పాను కదా, ఆ ఏబీసీ అండ్ 6-5 నెంబర్స్ అనేది మనకి టికెట్లో మెన్షన్ చేస్తాడు. సో దాన్ని బట్టి మనకి మన ప్లేస్ అనేది తెలుస్తుంది. ఇది మనకి అవుట్ సైడ్, అండ్ అవుట్ సైడ్ అయితే రెయిన్ అయితే వస్తుంది. ఇది చూడండి, ఇది మా క్యాబిన్. ఇది 4 సీటర్ అనమాట. ఇక్కడ 4 బెడ్స్ అయితే ఇస్తాడు మనకి. ఇది హెచ్ క్యాబిన్. మాకైతే హెచ్ క్యాబిన్ అలొకేట్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇది ఒక రూమ్ టైప్ అయితే మనకి ఉంటుంది. అండ్ ఇక్కడ చిన్న చిన్న స్టెప్స్ ఇచ్చారు చూడండి. ఈ స్టెప్స్తో మనం పై బెడ్ మీదకి అయితే వెళ్ళొచ్చు. అండ్ బ్లాంకెట్స్ అండ్ పిల్లోస్ కూడా ఇచ్చారు. చాలా నీట్గా అయితే ఉంది. నాకైతే వెరీ కంఫర్టబుల్ అయితే అనిపించింది. బస్ జర్నీ అయితే మనకు అంత కంఫర్టబుల్గా అయితే అనిపించదు, ఎంత స్లీపర్ బుక్ చేసుకున్నా సరే. సో ట్రైన్ అయితే పర్ఫెక్ట్ అనిపించింది. అండ్ ఏసీ ఒక మనీ పెట్టినా సరే దానికి వర్త్ అయితే అనిపించింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూడండి కర్టన్స్ ఇచ్చాడు. అండ్ అట్లానే ఇక్కడ డోర్ కూడా ఇచ్చాడు. ఏసీ రెడ్యూస్ చేయడానికి అండ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా మనకు ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది అవుట్ సైడ్ క్యాబిన్స్ ఇలా అయితే ఉంటాయి, ఒకసారి చూడండి. ఇది 2 బెడ్స్ ఉన్న క్యాబిన్. అండ్ కొంచెం ముందుకు వెళ్తే మనకి ఎన్ని డోర్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ డిఫరెంట్ క్యాబిన్స్ అనమాట. సో ఒక్కొక్క క్యాబిన్లో ఒక 4 బెడ్స్ ఉన్న క్యాబిన్ ఉంటుంది అండ్ 2 బెడ్స్ ఉన్న క్యాబిన్ అయితే ఉంటుంది. మనం ఒక కపుల్ అనే ఆప్షన్ మెన్షన్ చేయకపోతే మనకి ఏదైనా అలొకేట్ చేయొచ్చు. సో అన్నోన్ పర్సన్స్ కూడా పడవచ్చు. అండ్ ఇది చూడండి, ఒక మిర్రర్ కూడా ఉంటుంది. ఇది ఒక మినీ రూమ్ టైప్ అన్నమాట. ఒక రూమ్లో మనకి ఎంత కంఫర్టబుల్గా ఉంటామో ఒక ఫ్యామిలీతో, సో అలానే ఇక్కడ కూడా మనం టైంని స్పెండ్ చేయొచ్చు. అండ్ జర్నీ చేస్తున్న మనకు ఫీల్ కూడా అనిపించదు, చాలా ఫీల్ గుడ్ ఒక మెమొరీ టైప్లో ఉంటుంది మనకి. సో లైఫ్లో ఒక్కసారైనా సరే ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ని ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఎమర్జెన్సీ అలర్ట్ నెంబర్స్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఒక చిన్న ర్యాక్ టైప్ ఇచ్చాడు కదా, దాని మీద మనం ఏమైనా సరే థింగ్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ లాక్ ఇచ్చాడు చూడండి. అండ్ ఇది అంతా మన సేఫ్టీ పర్పస్లోనే ఇస్తాడు. అండ్ ఇది గవర్నమెంట్ ట్రైన్ కాబట్టి సో ఎలాంటి భయం అయితే మనకు అవసరం లేదు. అండ్ ఇక్కడ డోర్ చూడండి, డోర్ లాక్ చేస్తే మనకి అవుట్ సైడ్ వాళ్ళు ఎవరు కనిపించరు. అండ్ అవుట్ సైడ్ వాళ్ళు తీయడానికి కూడా పాసిబుల్ ఉండదు. సో మనమే లాక్ చేసుకొని మనం తీసుకోవచ్చు అనమాట. ఇదైతే అవుట్ సైడ్ అండ్ క్యాబిన్ అవుట్ సైడ్. అండ్ వాష్రూమ్స్ అండ్ ఈ వాష్ బేసిన్ ఇవి కూడా చాలా మంచిగానే అనిపించాయి కంపేర్డ్ టు నార్మల్ ట్రైన్. ఇది కొంచెం బెటర్ అయితే అనిపించింది, బట్ నీట్గా అయితే ఉన్నాయి, కొంచెం పర్వాలేదు అనిపించింది. యాక్చువల్లీ ఆ రోజు మొత్తం వర్షం వస్తుండే, అయినా సరే
తప్పదు కదా, అందుకోసం వెళ్ళాము. ఇదైతే కాచిగూడ స్టేషన్ అని చెప్పాను కదా, కాచిగూడ టు ఆల్రెడీ మేము వెళ్ళేసరికి ట్రైన్ అయితే అక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇది నా లైఫ్లో సెకండ్ టైం వెళ్తున్నాను. ట్రైన్ ట్రావెలింగ్ అయితే నాకు ఇష్టం, కానీ బట్ నేనైతే నా లైఫ్లో ఎక్కువ టైమ్స్ అయితే చేయలేదు. సో ఇదైతే సెకండ్ టైం. అండ్ సెకండ్ టైం కూడా ఏసీలో ఫస్ట్ క్లాస్ ఏసీ ట్రై చేయాలని చెప్పేసి మనీ పోయినా సరే ఇదే టికెట్ బుక్ చేసుకొని వెళ్తున్నాం. ఈ 4 క్యాబిన్‌లో అయితే ఒక ఫ్యామిలీ అయితే ఉన్నారు. అండ్ ఇది మొత్తం కాచిగూడ రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. అండ్ మేము వెళ్ళేసరికి ట్రైన్ అయితే రెడీగా ఉంది ఫ్రెండ్స్. సో అందుకని వీడియో తీయడానికి పాసిబుల్ అయితే అయింది. సో వీడియో ఎవరికైనా యూజ్ అయితే అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. మీరు చేసే సబ్స్క్రిప్షన్ వల్ల నాకు చాలా చాలా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. అండ్ అలాగే షేర్, లైక్ కూడా చేయండి, ఓకేనా. అండ్ ఈ కర్టెన్ అయితే క్లోజ్ చేస్తే మనకు ఒక మినీ రూమ్ టైప్ అయితే ఉంటుంది. చూడండి ఒకసారి మొత్తం రూమ్ అదే క్యాబిన్ మొత్తం చూపిస్తాను. మనకి బెడ్స్ కింద స్పేస్ కూడా ఉంటుంది. అక్కడ మన లగేజ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ అలాగే చిన్న డస్ట్బిన్ కూడా ఇస్తాడు. అక్కడ మనం డస్ట్ అనేది కూడా అందులో వేయచ్చు. సో ఫైనలీ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ అవుట్ సైడ్ రెయిన్ అయితే వస్తుంది. నేనైతే ఫస్ట్ టైం తిరుపతికి అయితే వెళ్తున్నాను. చాలా ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ చెప్పాను కదా, ఇలాంటి ట్రైన్లో ట్రావెల్ చేయడం అయితే ఫస్ట్ టైం. అండ్ ఫుడ్ అయితే ఫ్రెండ్స్, మీరైతే బయట అయితే ఆర్డర్ చేసుకోవద్దు. మేము మనీ మొత్తం వేస్ట్ చేసినాం, ఎందుకంటే ఫుడ్ ఆర్డర్ చేసుకొని అది అస్సలు టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. ఫుడ్ ఇంటి దగ్గర తెచ్చుకుంటే చాలా బెటర్ అనిపించింది. ఒక స్టాప్ ఉన్నప్పుడు మనం ఏం ఫుడ్ కావాలని ఆర్డర్ చేస్తే నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. బట్ మాకైతే మేము బయట తీసుకున్నాం, అది చాలా వర్స్ట్ అనిపించింది. అండ్ ఉప్మా ఆర్డర్ చేసాం, కానీ అది కూడా అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. మీరైతే హోమ్ ఫుడ్ తీసుకెళ్ళి చక్కగా తినేసి ఎంజాయ్ చేయండి. అండ్ వాష్రూమ్స్ అయితే ఓకే, బెటర్ చెప్పాను కదా. అండ్ ఇక్కడ వెస్ట్రన్ అండ్ అలాగే నార్మల్ వాష్రూమ్ కూడా ఉంది. తీయడానికి ట్రై చేశాను, బట్ మీరు కూడా చాలా కంజెస్టెడ్ అయితే ఉంది, బట్ ఓకే, సమ్వాట్ బెటర్ అనిపించింది. అండ్ ఇది మార్నింగ్ వ్యూ, ఒకసారి చూడండి మార్నింగ్ వ్యూ. అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ మా ట్రైన్ అయితే కొన్నిసేపట్లో తిరుపతి రీచ్ అయిపోతుంది. ఒక ఎంజాయ్ చేస్తున్న ఫీల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు బస్సు, క్యాబ్ ఇవే కాదు, ఇలాంటి ట్రైన్లో కూడా ట్రావెల్ చేయాలి. అండ్ ఇంకా చూడండి, ఆల్మోస్ట్ మనమైతే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి కొండలు కనిపిస్తున్నాయి. 7 కొండలు ఎక్కాలని అని చెప్తారు కదా. అండ్ ఫైనల్లీ రీచ్ అయ్యాం ఆ డెస్టినేషన్ అని అనిపించింది నాకైతే. చిత్తూరు రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడైతే నాకు ఎటు చూసినా సరే హోటల్స్ అయితే చాలా కనిపించాయి. మ్యాక్స్ అన్ని హోటల్సే ఉన్నాయి, ఎందుకంటే ఎక్కువ విజిటర్స్ వస్తారు కదా, అందుకోసమే ఇక్కడ ఆ ఫెసిలిటీ అయితే ఉన్నట్టుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.